ఈ ఉద్యమం పేరుతో ఉద్యమం దశ ఆ కాలంలో ఈ చాలామంది దగ్గర మీ బావగారు కలెక్షన్ చేశారు అనే దాంట్లో నిజం ఉందా? 200% అండి. స్టిల్ ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడతాను. దానికి ఒక ఉదాహరణ చెప్తాను సార్ మీకు. పీక్ కరోనా, ఫస్ట్ కరోనా టైంలో ఇంకా రోజుకు ఒక 2-3 గంటలు రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇతనికి ఇంకా గొంతు మీదకి వచ్చేసింది ఫైనాన్షియల్ క్రైసిస్. ఇప్పుడు తెలుగుదేశం మహిళా సెక్రటరీ మన్నవ శారదాదేవి గారు సత్తెనపల్లి, వాళ్ళ పిల్లలందరూ యూఎస్లో ఉంటారు. వెంకటరామయ్య గారు రాజధాని ఉద్యమానికి ఒక మూల స్తంభాలు వాళ్ళిద్దరు కూడా మాకు. మరి వాళ్ళు ఎలా పరిచయమారో తెలియదండి, వాళ్ళని డబ్బులు అడిగాడు. ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే మొన్న బావ ఎట్లా రాణిస్తున్నారు నిన్ను హైదరాబాద్ నుంచి అంటే, లేదు బావ నేను పర్మిషన్ తీసుకున్నానులే, నేను వస్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి వచ్చి అక్కడ సత్తెనపల్లి అన్నాడు. సరే నేను భుజంగరావు గారు రాయపాటి సాయికృష్ణ ఇటు నుంచి వెళ్ళామండి. అతను వచ్చాడు. 1-2 గంటలు మేము సభలో మాట్లాడాము అందరము. తర్వాత మేడం గారు వాళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు, తిన్నాము. తెల్లారే 3 లక్షల క్యాష్ తీసుకొని వచ్చాడు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి చెప్పింది ఏంటి, 4 నెలలు ఇస్తానమ్మా అన్నారు. వారం పోయింది, నెల పోయింది, 2 నెలలు పోయింది, డబ్బులు ఇవ్వకపోతుంటే వాళ్ళు భుజంగరావు గారికి కాల్ చేశారండి. భుజంగరావు గారు ఇట్లా శ్రీనివాస్ గారు ఫోన్ ఎత్తట్లేదండి, మాకేం వారంలో అన్నాడు, మేము వేరే చోట తెచ్చాము, అవి కాస్త చూడండి. విసిగించి 6 నెలలకు 7 నెలలకు వాళ్ళకి డబ్బులు అందజేయడం జరిగింది. ఒక 10 రూపాయలు ఎవడన్నా ఇస్తే వాడి ఫోన్ ఎత్తే పని లేదండి. 10 రూపాయలు ఇచ్చి వాడి ఫోన్ ఇంకెత్తడు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు ఎందుకు అతను వెనకేసుకొచ్చారు అంటే, సరే ఇబ్బందులు అనేవి ఉంటాయి, పోనీ ఇతను సొసైటీకి ఉపయోగపడతాడు, ఎప్పటికైనా ఉద్యమానికి మంచి మూలస్తంభంలాగా ఉంటాడు, మన భావాజాలని ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలంటే ఇలాంటి వాయిస్ ఉన్న వ్యక్తి ఒకళ్ళు కావాలని ఆ ఉద్దేశంతో ఇతన్ని మేము సపోర్ట్ చేయడం జరిగిందండి. కాలక్రమేణా ఇతను ఇప్పటికీ నేను చెప్తున్నానండి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు దెబ్బ కొట్టాడు, మీకు గుర్తుంది కదా భాను ప్రకాష్ రెడ్డి గారిని, విష్ణువర్ధన్. ఈ నేను చెప్పిన ఇన్సిడెంట్కి దానికి లింక్ ఉంది. ఏదైతే ఉద్యమ సభల్లోకి రావద్దని వార్నింగ్ ఇచ్చారో, ఇతను ఎలా మనం లైమ్ లైట్లోకి రావాలండి ఒక ప్లాన్ గీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఉద్యమంలో వీళ్ళు రానివ్వట్లేదు, ఈయన యాక్టివ్ అవ్వాలి, ఆకర్షించాలి పౌర సమాజాన్ని. దానికి ప్లాన్ గీసుకున్నాడు. అది నరమానవుడికి తెలియదండి. తర్వాత సందర్భంలో ఏంటి ఎప్పుడు వెళ్ళినా ఇతను షూ వేసుకెళ్తాడు కదా, చెప్పులు ఎందుకు వేసుకెళ్ళాడు అని ఒక సందర్భంలో, బావా ప్లాన్ మామూలుగా లేదు కదా అంటే నటించాడు ఏమి చెప్పకుండా. స్టూడియోకి చెప్పులు వేసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావు అని మీరు ప్రశ్నించారు? నేను ప్రశ్నించాను. ఏం మాట్లాడాల, సమాధానం లేదు దానికి. కాలక్రమంలో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మమ్మల్ని వెర్రి బాగులు వాళ్ళని చేసి పక్కన పడేసాడండి. అంతే. మేము ఇంకా అసలు అంతే, మా చందాలు ఇచ్చిన వాళ్ళు కానీ అప్పులు తెచ్చిన వాళ్ళు కానీ నా మొహం చూసి, మీరు అన్నారు ఇందాక పరపతి నరేంద్ర అంటే ఓకే మాట మీద నిలబడతాడు అనేదాన్ని ఇతను పూర్తిగా తీసేశాడు. ఎందుకు తీసేసాడంటే ఫోన్ ఎత్తే సమాధానం చెప్పాలి కదండి. ఇంకొక చిన్న విషయం చెప్తారండి. రాజధాని రైతు 20 లక్షలు అప్పిచ్చాడు నా ద్వారా. ఒక 10 లక్షలు 2 5 20 లక్షల రూపాయలు మేము ఇద్దరు తీసుకుని వెళ్ళాం. 5 లక్షలు ఇచ్చిన అతను మంచి అసలు హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి మన భుజంగరావు గారు అడిగాడు, కిరణ్ అంటే అవునా అన్నయ్య రాలేదంటే ఫోన్ ఇచ్చాడు. అన్నయ్య రాన్నాయని వచ్చి తీసుకెళ్ళు. ఎవరి దగ్గర డబ్బులు లేవండి, ఈ గత గవర్నమెంట్ దెబ్బకి కానీ లేకపోతే కరోనా దెబ్బ డబ్బులు లేవు. అప్పటికప్పుడు 5 లక్షలు తీసి నా చేతిలో పెట్టాడండి. తీసుకెళ్ళిన డబ్బులు అప్పుడు కానివ్వండి, చందా కానివ్వండి, కనీసం మనం తీసుకెళ్ళలేవు కానీ ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా సార్. ఎవరు ఇచ్చారని కూడా అడిగేవాడు కాదు, నువ్వు ఎక్కడ తెచ్చావు అనేవాడు కూడా అడిగేవాడు కాదు. తీసుకెళ్ళేవాడు, అక్కడ లోపల పెట్టేసేవాడు. డైలీ నైట్ 11:30 12కి కూర్చుంటామండి. చెప్తాడు, బావా మనం 30,000 మెజార్టీ క్రాస్ చేయాలి, మనకి ఇంకో 50 లక్షలు అవసరం అయ్యేటువంటి డబ్బులు అంటాడు. మనం గెలుస్తున్నాం కదా, ఇంకా మెజార్టీతో పనే ఉంది మనకి, గెలిపే కదా, గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అసలు నువ్వు అడుగుపెట్టిన రోజే గెలుపు డిసైడ్ అయిపోయింది. తిరువురు పూర్తి నమ్మకం నాకు, ఇంతవరకు నేను గెస్ట్ చేసింది ఏది ఫెయిల్ అవ్వలేదు. సో కాదు బావా, మనం హైకమాండ్ దృష్టిలో పడాలి అంటే మ్యాక్సిమం 30,000 మెజార్టీ క్రాస్ చేయాలి. మేమేం చేసేవాళ్ళం పిచ్చోళ్ళలాగా, ఓహో నిజమే కావాలా బాబాయ్, 10 లక్షలు కావాలంటారు రేపు. మాకు తెలిసిన మిత్రులకి, సరే ఒక 10 లక్షలు సార్. నరేంద్ర గారు నిన్నగా తీసుకెళ్లారు, కాదు సార్. సరే వాళ్ళందరూ కూడా ఏంటి, ఓకే ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక రోజు కాదు 2 రోజులు మన డబ్బులు మనకి వెనకిస్తారు. చెక్కులు నోట్లు నేను సార్ సంతకాలు పెట్టింది, అతను కాదు.
ఇంకా పెద్ద భగవంతుడు నా అందున్నాడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. తెల్లారితే పోలింగ్ అనగా తిరువురు నియోజకవర్గం మీడియా TV5 ఆండ్రియా గారు, మహా న్యూస్ వెంకన్న గారు, మన భుజంగరావు గారు, మేము నలుగురు నైట్ 11:30 కూర్చున్నాం. మా బావ చెప్పిన విషయం ఏంటంటే, బావా డబ్బులు కావాలి బావ, ఇంకా సరిపోవట్లేదు, వస్తున్నారు జనాలు అన్నాడు. ఇంకెందుకు బావ, అయిపోయింది కదా, జిన్నీ గారు మొత్తం పంపించారు, దగ్గరుండి మనమే పంచాం కదా, ఇంకెందుకు అంటే, కాదు బావా పలానా వాళ్ళకి ఇవ్వాలి, ఏం చేయమంటావు అన్నా. లేదు ఏదో ఇచ్చినవు అన్నాడు. తుళ్ళూరు నుండి 2 కేజీలు బంగారం తెప్పించానండి. 2 కేజీలు. నేను ఇది అబద్ధం చెప్పడం కదండి, TV5 ఆండ్రియా గారిని, మహా న్యూస్ వెంకన్న గారిని అడగండి. పాపం వాళ్ళిద్దరే ఎవరున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు తిరువురులో, ఎవరున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళంటే తిరువురు మొత్తం జల్లెడ పెట్టినా 10 లక్షలు దొరకలేదండి. సో ఆ రోజు నా అదృష్టం బాగుండి ఆ బంగారం నా దగ్గర ఉండిపోయింది. బీబోటి మిత్రుల దగ్గర తీసుకొచ్చాను, దాన్ని ఎవరికి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా పంపించడం జరిగింది. ఇట్లా లాస్ట్ మినిట్ వరకు కూడా అండి మా చేత పిండాడు, అప్పులు తెప్పించాడు, చందాలు తెప్పించాడు. ₹1 కూడా ఇతను ఖర్చు పెట్టలేదండి, దాచేసుకున్నాడు మొత్తం. దాచేసుకున్నాడు టోటల్ 100%. ఇవి పక్కన పెడితే నేను గత 4 నెలల నుంచి మెసేజ్లు పెడుతున్నాను శ్రీనివాస్ గారికి. నీ భార్య అకౌంటు, నీ అకౌంటు ఉద్యమంలో స్టార్ట్ అయిన దగ్గర నుండి జనవరి 16, 17 నువ్వు తుళ్ళూరులో నాకు కనిపించావు. ఆ రోజు నుండి నీతో జర్నీ చేస్తున్నా. నువ్వు ఉద్యమంలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాను అన్నావు. 3 కార్లు అని చెప్పావు. నీకు ఎన్ని కార్లు ఉన్నాయో నాకు తెలుసు, నీకు తెలుసు. కారు నెంబర్తో నువ్వు రా. ఇంతవరకు శ్రీనివాస్ గారికి సమాధానం లేదండి. ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడ్డా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని రా, మాధవి గారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని రా.